సాధారణ ఉద్యోగం వదిలి సినిమా రంగంలోకి వచ్చి శ్రీకృష్ణుడు, రాముడి పాత్రలతో ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన్ను ఆదరించిన తెలుగు ప్రజల సేవ కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు. ఒక ప్రాంతీయ సినిమా హీరోగా ఉంటూనే రాజకీయాల్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పి ప్రజల నీరాజనాలు అందుకున్నారు. నెల్లూరులో జరుగుతున్న మహానాడు సందర్భంగా తెలుగు ప్రజలు ఆ మహానేత ఎన్టీఆర్ జ్ఞాపకాలను, ఆయన సాధించిన విజయాలను మరోసారి ఘనంగా గుర్తు చేసుకుంటున్నారు. మహానాడు జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా అగ్రశ్రేణి సినీ కథానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీలో కూడా మహానాడు నేపథ్యంలో సందోహం నెలకొంది. ప్రత్యేకించి ప్రారంభించిన కేవలం 9 నెలల్లోనే ఒక సినీ కథానాయకుడిగా పెను ప్రపంచంలో సృష్టించి అధికారంలోకి వచ్చిన ఒక సినీ హీరోగా భారతదేశంలోనే ఒక రికార్డు సృష్టించిన నందమూరి తారక రామారావును ఇప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజలే కావచ్చు, అటు టాలీవుడ్, కోలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ సినీ రంగాన్ని చెందిన ప్రముఖులు కూడా ఎంతగానో గుర్తు చేసుకున్న సందర్భం ఉంది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీని స్థాపించడమే కాకుండా తెలుగు టాలీవుడ్ రంగాన్ని ఏకఛత్రాధిపత్యంగా నందమూరి తారక రామారావు సంబంధించి అయితే ఇప్పుడు ఆయన ప్రస్థానానికి సంబంధించి అయితే అభిమానులు అయితే ఒకసారి నెమరు వేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రత్యేకించి తమిళనాడులో ఎంజి రామచంద్రన్ కూడా అదేవిధంగా జయలలిత కూడా హీరోయిన్లుగా రాణిస్తూనే సినీ రంగంలో అగ్రశ్రేణి కథానాయకురాలుగా కూడా వెలుగొందిన నేపథ్యంలోనే వారైతే అక్కడ రాజకీయ అరంగేట్రం కూడా చేసి సక్సెస్ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శూన్యత నేపథ్యంలోనే ఒకవైపు సినిమా రంగంలో ముఖ్యంగా శూన్యత, ఒకవైపు అనేక రికార్డులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ వంటి అనేక బిరుదులు సంపాదించుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు అయితే చివరికి టీడీపీని స్థాపించడం జరిగింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సంబంధించి తాజాగా నెల్లూరులో జరుగుతున్న మహానాడు నేపథ్యంలో మరోవైపు ఎన్టీ రామారావు సంబంధించి ఇప్పటికీ సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులతో పాటు సినీ రంగానికి చెందిన అటు నిర్మాతలు, ఇటు అభిమానులు కావచ్చు, లేకపోతే ఇటు దర్శకులు కావచ్చు, వివిధ 24 ఫ్రేమ్లకు సంబంధించిన సినీ రంగ విభాగాలకు సంబంధించి కూడా ఎన్టీ రామారావు అటు సినీ రంగానికి చేసిన సేవలను అయితే గుర్తు చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇలాంటి అరుదైన నాయకుడు, ఇది విలక్షణమైన నటుడు సినీ రంగంలో ఆయన ఎన్టీఆర్ లేని లోటును ఎవరు కూడా పూడ్చలేరని కూడా ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు అయితే నివాళులర్పిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే చివరి క్షణంలో కూడా అటు ఒకవైపు ప్రత్యేకించి అలనాటి ప్రేక్షకులు కావచ్చు, అటు ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు కావచ్చు, దేవుడి వేషాలంటే అటు రాముడు కావచ్చు, శ్రీరాముడు కావచ్చు, ఇటు అసలు దేవుడి అవతారం అంటే ఎన్టీఆర్ అనే ఒక బలమైన ముద్ర ఉన్న నేపథ్యంలోనే ఒక చెరగని ముద్ర అయితే తెలుగు ప్రేక్షకుల్లో స్వర్గీయ ఎన్టీఆర్ వేశారని చెప్పవచ్చు. ఆ క్రమంలోనే పొలిటికల్ రంగంలో అరంగేట్రం చేసిన నేపథ్యంలోనే సినిమా రంగంలో ఉన్న ఇమేజ్ రీత్యా అతన్ని ఒక దేవుడిలాగా భావించిన ప్రేక్షకులు కూడా, తెలుగు ప్రజలు కూడా ఆయనకు రాజకీయ రంగంలో కూడా బ్రహ్మరథం పెట్టారని చెప్పవచ్చు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన అనేక మంది ఎన్టీఆర్ లేని లోటు తీర్చందంటూ ఘనంగా నివాళులర్పించడం జరిగింది.